సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో 550 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ నిరుపేద ముస్లిం కుటుంబాలు సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకునేందుకు పండుగ సామాగ్రితో కూడిన కిట్లను అందజేశామని, గత 15 సంవత్సరాల నుండి రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు సహాయం అందిస్తున్నామని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కామిల్, మైనార్టీ నాయకులు అక్బర్ హుస్సేన్, జలీల్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, కౌన్సిలర్లు ఆకుల శివ, విద్యాసాగర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శాతాన్ని శ్రీశైలం, నాయకులు అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. हमारे हरदिल अजीज कायद जनाब शिवराज पाटिल साहब म्यूनसिपल चेयरपर्सन, उन्होंने साबिक़ा से एक रिवायत रही है कि रमज़ान के महीने में, इस मुबारक महीने में गरीब और मजबूर लोगों को उनको राशन किट्स की हैसियत से और माली इमदाद की हैसियत से उनकी बराबर मदद करते आए हैं। अल्हम्दुलिल्लाह हाल ही में उन्होंने चेयरमैन का ओहदा संभालने के बाद 15-16 साल से उन्होंने जिस नमूने से लोगों में राशन और रमज़ान के महीने में जो इमदाद, जो मदद करते आ रहे थे गरीब लोगों की, आज हमारी मौजूदगी में हमने देखा कि तकरीबन 550 से ज़्यादा गरीब अफराद में मुकम्मल राशन की सहूलतें जो रमज़ान की ईद के सिलसिले में उन्होंने अपने घर के पास जो लोगों को बुलाकर, बिल्कुल मुफलिस और मजबूर लोग थे, उनके हक़ में दुआ देते हुए उन लोगों ने राशन किट कबूल किया। और हम भी जो शिवराज पाटिल साहब के हक़ में दुआ करते हैं कि उन्होंने गरीबों के लिए इस मुबारक महीने में जो इक़दाम उठा रहे हैं, अल्लाह ताला उन्हें इसका अजर अज़ीम ज़रूर अता करेगा। और साथ ही साथ मैं यहाँ पे मौजूद तमाम हमारे मौजूद वाइस चेयरमैन भाई चिंतागोपाल भी यहाँ पे मौजूद है, माइनॉरिटी सेल प्रेसिडेंट कामिल अंसार और मोहम्मद जलील और पार्टी के कायदीन और प्रेस मीडिया के तमाम लोगों के सामने मैं एक ही मैसेज दूँगा कि अल्लाह ताला की एक ही मर्ज़ी है, खिदमत खल्क़ मानव सेवे माधव सेवा। हर मज़हब, हिंदू मज़हब में भी एक बहुत बड़ी इबादत करार दिया गया है। गरीब लोगों की जो मदद करना इबादत से बहुत बड़ा दर्जा है, उसके लिए बहुत बड़ी खिदमत है। तो आज ये रमज़ान के महीने में आज शिवराज पाटिल साहब की जानिब से 550-600 आदमी को जो राशन दिया गया है, मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि अल्लाह ताला उन्हें और इस्तेकामत के साथ गरीबों की मदद करने वाला बनाए। आखिर में मैं ये कहते हुए चाहूँगा, खुदा మున్సిపల్ చైర్పర్సన్ శివరాజ్ పాటిల్ గారు ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ, పేద ప్రజలందరికీ అది నిత్యావసర కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ రంజాన్ మాసంలో మున్సిపల్ తరఫున కూడా ఈ మసీద్ల దగ్గర కానీ, మరి మన దగ్గర 2 ఈద్గాల దగ్గర కానీ, మరి మున్సిపల్ తరఫున క్లీనింగ్ కానీ, మరి సున్నం లైనింగ్ కానీ, మరి అక్కడ పూర్తి ఏర్పాట్లు మున్సిపల్ తరఫున ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన అక్బర్ భాయ్ గారు, మరి మైనార్టీ అధ్యక్షులు కామిల్ గారు, మరి అక్బర్ భాయ్ గారు, సత్యనారాయణ గారు, మరి నా స్నేహితుడు అశోక్ గారు, ఈ రంజాన్ పండుగను సామరస్యంగా అందరూ మంచిగా జరుపుకోవాలని చెప్పి అందరూ ఆయురారోగ్యాలతో
అందరు బాగుండాలని చెప్పి ఆ దేవునితో ప్రార్థిస్తూ 52 సంవత్సరాల నుండి సదాశివపేట పట్టణంలో మైనార్టీ సోదరుల కోసమని సేవ చేస్తున్న మన కాజా అబ్దుల్ రెహమాన్ గారు చనిపోవడం చాలా బాధాకరం. వారికి సదాశివపేట పట్టణ తరఫున సంతాపం తెలియపరుస్తున్నాం. సదాశివపేట పట్టణ ప్రజలందరికీ, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాలుగా నాకు తోచిన సహాయం చేయాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మా మిత్రులు చింత గోపాల్ గారు, అక్బర్ బై గారు, జల్లీల్ గారు, కామిల్ గారు, మోబిన్ గారు, శ్రీశైలం గారు మనం అందరం కలిసి ఈరోజు సదాశివపేట పట్టణంలో బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 500 మందికి 5 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సదాశివపేటలో ఒక చరిత్ర సృష్టించారు మా మైనార్టీ సోదరులు. మేమందరం ఒకటే అని చెప్పి ఒకరోజు 2011లో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక 10-12 వేల మంది ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరు చేయనటువంటి విధంగా సదాశివపేటలో ఆ రోజు నేను ఇఫ్తార్ విందు కార్యక్రమం పెడితే అంత పెద్ద ఎత్తున వాళ్ళందరూ సహకరించి చేయడం జరిగింది. దానికి నిదర్శనం నేను ఒకటే అనుకుంటున్నాను. మేమందరం ఒకటే. సదాశివపేటలో కుల మతాలకు అతీతంగా మేమందరం కలిసి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళు గిట ఉపవాసం ఉండి 1 నెల రోజులు దీక్షను కొనసాగించుకుంటూ ఎంతో నిష్ఠగా ఉండి రంజాన్ మాసం జరుపుకుంటుంటారు. మరి అటువంటి వాళ్ళతో మేము ఉండడము, మాకు పండుగ రోజు గిట అందరు పిలిచి మాకు సురుకుమ్మ గారు ఇవ్వడము మాకు సంతోషంగా ఆ రోజు మా ఇంట్లో పండుగలాగా జరుపుకుంటుంటాం మేము గిట. మరి రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.